మన గ్రహం మీద ఎన్నో రహస్యాలున్నాయి. కొన్ని తెలిసినవి, కొన్ని చెప్పలేనివి. అటువంటి అద్భుతమైన, భయానకమైన ఒక ప్రదేశం బర్ముడా ట్రయాంగిల్. వేలాది మంది అదృశ్యమయ్యారు. నౌకలు, విమానాలు ఎటూ ఆచూకీ లేకుండా మాయమయ్యాయి. ఈ ప్రాంతం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ రోజు అద్భుతంలో మనం బర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని ఆవిష్కరించబోతున్నాం. బర్ముడా ట్రయాంగిల్ అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక త్రిభుజాకార ప్రాంతం. ఇది మయామి, బర్ముడా ద్వీపం మరియు పోర్టో రికోను కలుపుతూ ఏర్పడుతుంది. ఈ ప్రాంతం సుమారు 5,00,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. డిసెంబర్ 1945 అమెరికన్ నావికాదళం నిర్వహించిన ఫ్లైట్ 19 అనే బాంబర్ విమానాల దళం సాధారణ శిక్షణకు బయలుదేరింది. కానీ కొద్దిసేపటికే రేడియో సంకేతాలు గల్లంతయ్యాయి. విమానాల్లోని పైలట్లు అసహజమైన కంపాస్ దిశల గురించి చెప్పారు. చివరికి ఆ 5 విమానాలు, అందులో ఉన్న 14 మంది పైలట్లు ఎటూ ఆచూకీ లేకుండా మాయమయ్యారు. 1918లో అమెరికా నౌక అయిన యుఎస్ఎస్ సైక్లోప్స్ 309 మంది సిబ్బందితో బార్బడోస్ నుండి బయలుదేరింది. కాని అది మళ్లీ ఎక్కడా కనపడలేదు. కొందరు శాస్త్రవేత్తలు ఈ ప్రమాదాల వెనుక కొన్ని సహజ కారణాలున్నాయని చెబుతున్నారు. 1. మెగ్నెటిక్ ఫీల్డ్ డిస్టర్బెన్స్, కంపాస్లు సరిగ్గా పని చేయకపోవడం. 2. వాతావరణ మార్పులు, తుఫాన్లు, సముద్రపు అలల ఉధృతి. 3. మెథేన్ గ్యాస్ బబుల్స్, సముద్ర అడుగు నుంచి మెథేన్ బబుల్స్ బయటికి రావడం వల్ల నౌకలు నీళ్లలోకి దిగిపోయే ప్రమాదం. కాని అంతేనా? ఈ ఘటనల వెనుక ఇతర గ్రహజీవుల, ఏలియన్స్ ప్రమేయం ఉంది అని కొందరు నమ్ముతారు. టైమ్ వార్ప్ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రాంతంలో కాలం భిన్నంగా పనిచేస్తుందట. మరికొందరు అట్లాంటిస్ అనే పురాతన నగరం శక్తులు ఇక్కడ పని చేస్తాయని కూడా చెబుతున్నారు. ఇటీవల కొన్ని శాస్త్రవేత్తలు బర్ముడా ట్రయాంగిల్ ప్రమాదాల సంఖ్య ప్రపంచంలోని ఇతర భాగాలతో పోలిస్తే ఎక్కువ కాదని అభిప్రాయపడుతున్నారు. కాని ఇక్కడ జరిగే ప్రమాదాల తీరు మాత్రం విచిత్రంగా ఉంటోంది. ఇలాంటివి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను. బాయ్.